హాయ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ఎర్లీ మార్నింగే పూజ అనేది అయిపోయిందండి. మేము కాళేశ్వరానికి బయలుదేరుతున్నాము. అలాగే మార్గం మధ్యలో మా కులదేవత అయిన సమ్మక్క సారలమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ మేము ఎప్పుడు ఆ రోడ్డమ్మట వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అవుతారండి. మా ప్రయాణం చాలా చల్లగా జరగాలని మేము కోరుకున్నాము. ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందని, మేము ఆల్రెడీ పుష్కరాలు స్టార్ట్ అయిన 7 డేస్ తర్వాత మేము వెళ్ళాము. నేను కొంచెం ఊర్లో వెళ్ళడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇదిగోండి మా చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి మేము ఇట్లా బయలుదేరాము. ఒక టాటా మ్యాజిక్ అనేది మాట్లాడుకున్నాం. అందరం కలిసి ఇట్లాగా సరదాగా స్టార్ట్ అయ్యామన్నమాట. పుష్కర స్నానం కదండి, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం మిస్ అవ్వకూడదని అనుకోకుండా ఈ ప్రయాణం అనేది మేము పెట్టుకున్నాము. చాలా చీకటిగానే ఉంది. అప్పుడు 3 అట్లా అవుతుంది. అందరైతే నిద్రల మీద ఉన్నారు. అలా కొంచెం తెల్లారిపోయింది. మా ఊరికి పుష్కరాలకి 200 కిలోమీటర్స్ అని మేము ఇంకా అప్పటికప్పుడు సడన్ ప్లాన్ వేసుకొని ఒక 2 డేస్ ముందు అట్లా ప్లాన్ వేసుకొని మేము వెళ్ళిపోయామన్నమాట. అక్కడ టిఫిన్ ఏమైనా తిందామన్నట్టు మేము ఆగాము. అక్కడ ఒక తను తునికాకులు అనేది కోస్తుంది, ఒక అమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళాము మేము. అంటే తునికాకుల్ని ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే, మన వీడియో చూసే వాళ్ళు ఉంటే చూస్తారని నేను తన తునికాకులు కోస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె ఒక సంచిలాగా చేసుకొని తన తునికాకులన్నీ సేకరిస్తుంది. అడవిలో అక్కడొకరు అలా ఉన్నారు. అక్కడ మేము ఆగిన దగ్గర అయితే తినొక్కటే ఉంది. దీంతో పాటు 2 డాగ్స్ కూడా వచ్చినాయి తనకి తోడుగా అని ఇట్లా చెప్పింది. ఆ డాగ్స్ని కూడా నేను వీడియో తీశాను. ఎటో వెళ్ళినాయి, ఆ పక్కనే ఉన్నాయి. తన పక్కనే తను కూడా చాలా చక్కగా మాట్లాడిందండి. ఇదిగోండి తునికాకులు కోసాకి ఇట్లా కట్టలు కట్టి ఎండబెడతారు. ఎండిపోయినవి అయితే ఇట్లా ఉంటాయి. ఈ పొలాలలో ఆరబెట్టారనమాట తునికాకుల్ని. అలాగే మేము టిఫిన్స్ చేద్దామని, అంటే మేము ప్రిపేర్ చేసుకున్న పులిహార అనేది అక్కడ ఉండి మేము టిఫిన్ అనేది చేసాము. అట్లా అక్కడ ఒక 1 అవర్ దాకా స్పెండ్ చేసామండి. పెద్దవాళ్ళు పిల్లలు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం డ్యాన్సులు కూడా చేశారు. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మేము బయలుదేరిన రోజైతే వాతావరణం చాలా కూల్గా ఉందన్నమాట. ఇలా పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేశారండి. పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు వేశారు. అలా అక్కడ ఒక 1 అవర్ అనేది గడిచిపోయింది. ఇక మేము లేట్ అయిపోతుంది కదా అన్నట్టు మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. పిల్లలైతే నిద్రల మీదే ఉన్నారు. మా ప్రయాణం అనేది అలా సాగిపోయి వచ్చేసామండి కాళేశ్వరం స్టార్టింగ్లో. మిగతా వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇది లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ వరకు పెట్టాను. ఇక్కడ మేము టీలు తాగుదామని ఇక్కడ ఆగాము. ఇక్కడ చాయ్ అయితే సూపర్గా ఉందండి. ఇంక ఇక్కడ నుండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి మా దర్శనము, మా పుష్కర స్నానాలు ఎలా జరిగాయో ఏంటో కూడా మళ్ళీ నేను అప్లోడ్ చేస్తానండి. వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. పుష్కరాలు కూడా అయిపోయినాయి. మీ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అసలు ట్రాఫిక్ కూడా మాకేం అనిపించలేదండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.